ఒకసారి ఆయన సస్పెన్షన్ ఎందుకు కావాల్సి వచ్చింది, ఆ కారణం ఏంటిది అంటే స్పీకర్ని వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం తప్ప, హక్కుల గురించి మాట్లాడకూడదా, మాకు సమానమైనటువంటి హక్కులు ఇవ్వండి, సభని ఆర్డర్లో పెట్టండి, సభ అనేది ఇది మీ ఒక్కరిది కాదు సభ్యులందరిది అని చెప్పేసి ఆయన మాట్లాడడంలో తప్పు ఉందా నిజంగా? అందులో ఏమన్నా దూషించేటువంటి విధంగా, చైర్ను కించపరిచేటువంటి విధంగా స్పీకర్ చైర్ను ఏమన్నా మాట్లాడిరా? ఈ అన్నిటి అంశాల గురించి ఒకసారి మనము క్లియర్గా మాట్లాడదాం, 1 by 1 స్టెప్ బై స్టెప్. అందులో ఏం మాట్లాడిండు ఆయన జగదీష్ రెడ్డి, ఎందుకు వీళ్ళు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ పెద్దగా లేదా స్పీకర్ దగ్గరికి పోయి లేదా పోడియం దగ్గరికి పోయి ఆయన మీద పేపర్లు వేయడమో లేకపోతే ఆయన దూషించడమో ఇలాంటివి చేసినట్టుగా అయితే ఏడ లేదు. కానీ అక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులను కంట్రోల్ చేయండి, సభ అందరిది అని మాట్లాడుతున్న క్రమంలో స్పీకర్ కూడా 1-2 సందర్భంలో మీరు సహనం కోల్పోవద్దు, అసహనాన్ని వ్యక్తం చేయొద్దు, మీరు ఓపికగా ఉండాలని చెప్పేసి స్పీకరే ఒక 1 సైడ్ స్టాండ్ తీసుకున్నట్టుగా కనిపించింది అందులో ఆ వీడియోలో. అవన్నీ గురించి కూడా మనం ఒకసారి క్లియర్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని గురించి 1 by 1 మాట్లాడదాం. ఆ వీడియో పంపిస్తున్నా, ఒక్క నిమిషం. ఫస్ట్ స్పీకరు ఏమన్నాడో ఒకసారి ఇక్కడ చూడండి. అధ్యక్షుడు బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము, సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటే ఒక సభ్యులు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా, స్పీకర్ గారి పవర్స్ గురించి నేను మాట్లాడుతున్నా, స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా, స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆర్డర్లో పెట్టండి, అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఆర్డర్ పెట్టండి అధ్యక్ష. రాష్ట్రంలో చూస్తుంది కావాలని నేను మాట్లాడి చెప్పే విషయాలు తేలాలి, సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు మీద తేలాలి, సభ్యుల హక్కుల మీద తేలాలి అని తేలితేనే నేను మాట్లాడతాను అధ్యక్ష. కూర్చోబెట్టే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు, అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అది అక్కడ సభ్యులు గోల వేస్తా ఉన్నారు, కాంగ్రెస్ సభ్యులు గోల వేస్తున్నటువంటి కాంగ్రెస్ సభ్యులను నిలువరించాల్సినటువంటి అది పోయి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రతిపక్షం బెంచ్ నుంచి మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డిని స్పీకర్ ఫస్ట్ మాట్లాడింది ఎక్కడ అంటే ఏ రకంగా మాట్లాడంటే మీరు అసహనానికి గురి కావద్దు, మీరు సహనం కోల్పోవద్దు అని చెప్పేసి ఈయననే స్పీకరే ఒక సైడ్ స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడింది ఇక్కడ. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, స్పీకర్ మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి గారు అసహనానికి గురి కాకండి. మేమా మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 minute. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినట్టు చెప్తే తర్వాత మాట్లాడే అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. స్పీకర్ గారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు సభా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు జగదీష్ రెడ్డి గారు, మీరు అవి ఫాలో చేయాలి. మీరు 2 సార్లు మంత్రిగా పనిచేసారు, సీనియర్ శాసనసభ్యులు, సభలో సీనియర్ మీరు. సో మీరు సభా సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడితే దానికి జగదీష్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు, నేను సభా సాంప్రదాయాలకు కట్టుబడి లేనా, ఎక్కడ లేను, నేను ఏ రకంగా ఉల్లంఘించినా అవి చెప్పండి మీరు అని చెప్పేసి స్పీకర్ని వారు అడగడం జరిగింది. అడిగితే దానికి స్పీకర్ గారు ఏం చెప్పారు, నన్ను మీరు ప్రశ్నించిర్రు, నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు వ్యతిరేకం అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పారు. ఒకసారి చూడండి మళ్ళీ. అది నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అది
నన్ను ప్రశ్నించడమే అంటే స్పీకర్ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఇది మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి. నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పేసి స్పీకర్ మాట్లాడడం జరిగింది. అది యాక్చువల్గా అంటే స్పీకర్ని ప్రశ్నించకూడదా? ఆ క్లాజ్ ఏమన్నా ఉన్నదా? అసెంబ్లీలో స్పీకర్ని సభ్యుల హక్కుల గురించి, ఆ హక్కులు కాలరాస్తున్నప్పుడు, ఆ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు స్పీకర్ని బరాబర్ ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నించకూడదు? స్పీకర్ని ప్రశ్నించకూడదు అనే మన క్లాజ్లో ఉందా? ఎక్కడ ఉన్నది? ఇదే విషయాన్ని జగదీష్ రెడ్డి కూడా చెప్పిండు.